కుమారుడైనటువంటి సొలొమోను మాత్రం ఒక్క వ్యక్తి మాత్రము చాలా గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. పిల్లలందరూ వేస్ట్గా వారి జీవితాలు నాశనం చేసుకుంటూ వారి జీవితం సరైనటువంటి మార్గంలో లేకుండా ఉంటే బెత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను ఒక గొప్ప వ్యక్తి అయిపోయాడు. హల్లెలూయా. కారణాలు ఏంటో మీకు ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగువాడు నీ కొండక మానడని సెలవిచ్చితివి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగుండాలంట? సత్ప్రవర్తన గలవారై. ఎలాగుండాలి? సత్ప్రవర్తన. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మన పిల్లలు రావాలి అని అంటే, మళ్ళీ మన కుమారులు లేకపోతే మన కుమారులు కూడా గొప్పవాళ్ళు కావాలి అని అంటే మన పిల్లలు ఎలా ఉండాలి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఈ రోజున ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ప్రవర్తన అనేది సరిగా లేదు. అందుకునే పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. ఎలా నాశనం అయిపోతున్నాయని అంటే, సర్వనాశనం మామూలు నాశనం కాదు. నిన్న కళ్ళారా ఒక సిచ్యువేషన్ చూసాం. ఒరిస్సా బార్డర్ దాటి ఛత్తీస్గఢ్ వెళ్తుంటే ఒక అమ్మాయి ఎలాగ నుంచి ఒక చెట్టుకి ఫోన్ మాట్లాడుతుంది. అంటే అది ఊరు కాదు ఆ పొలాలు. ఎలాగ మాట్లాడుతూ ఉంది, మంచిగా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఏంటిది ఆశ్చర్యపోయాం. అక్కడ ఘాటీలో ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుని ఇలాగ ఫోన్ మాట్లాడుతోంది. ఏంటది అన్న అంటే వీళ్ళందరూ అన్నారు, జీవితాలు పతనమైపోయేటువంటి దినాలు ఇవి అన్నారు. ఆ ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత మరలా దాని నుండి మరలా అరకు వ్యాలీకి ఎంట్రన్స్ అయ్యాం. ఎంట్రన్స్ అయిన తర్వాత నేను, మనకు తెలుసు కదా, వాళ్ళు అరకు వ్యాలీలో సామ్యుయల్ ఉంటాడు కదా, సామ్యుయల్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యాం. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తాను, పద్మపురం వెళ్తానంటే మళ్ళీ వెళ్ళాను. అలాగే వెళ్ళాము. ఇప్పుడు 5 గంటలకి అసలు లాస్ట్ ఇంకెక్కడికి చూడడానికి కాదు, వాళ్ళే తీసుకెళ్తానంటే మా తోడు వచ్చిన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు పద్మపురంలో ఏముండవు, ఎందుకనంటే పువ్వులు కట్టలు ఏముండవు, అసలు వేస్ట్గా. ఇల్లు వచ్చేసిన తర్వాత పడుకుంటే లేగులేగాని డాని వీళ్ళకి సెల చూపిస్తున్నాడు. 8 అయింది టైం. ఎంత? నైట్ 8 అయింది. ఇదే టైం అనుకుంటారు. 8 దాటేసింది టైము. నాన్న మనం చూసిన అమ్మాయిని చంపేశారు అన్నాడు. దాని దాంట్లో ఉంది చూడు, చంపేశారు అన్నాడు. వెంటనే సెల వచ్చేసింది. ఏంటి అని అంటే 10 మంది కుర్రోళ్ళు, యవనస్తులు, వాళ్ళు కూడా ఏం చేశారంటే, మేము వెళ్ళినటువంటి మార్కెట్ పెద్ద బయలు అక్కడి నుంచి వాళ్ళు ఎనమాల ఉన్నారు. చూసాం మేము, కానీ మేము పెద్ద అబ్జర్వ్ చేయలేదు. ఈ అమ్మాయిని చూసాను నేను, పాడు చేస్తాను. అంటే మీరు అనుకుంటారు ఆ కుర్రోళ్ళతో తప్పు అనుకుంటారు. ఓకే, ఆడు తప్పే, కానీ ఈమె ప్రవర్తన ఎలాగుంది? భయంకరమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన. మనము దేవుని పిల్లలముగా మన ప్రవర్తన ఎలాగుండాలంటే, మంచి ప్రవర్తన, మంచి నడవడిక. అంటే మన క్రియలు, మన మాటలు, మన ఉద్దేశాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఈ రోజున చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ క్రియలు చూస్తే 8th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు మైకిలిగాళ్ళు అంటాడు. ఏడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా? వాడికి కూడా ప్రేమికురాలు ఉంటుంది. రియల్ అర్థమవుతుందా? అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రవర్తన సరిగా లేదండి.
ప్రవర్తన సరిగా లేదు. ఇది ఎవడో మనకు చెప్పవసరం లేదు. మన యొక్క వ్యక్తిగతంగా నా ప్రవర్తన ఎలాగుందో అనేది నాకు తెలిసిపోతుంది. లేకపోతే నీ ప్రవర్తన ఎలాగుందో నీకు తెలిసిపోతుంది. నీ ఆలోచనలు ఎలాగున్నాయో. లేకపోతే మనుషుల్ని మనం కప్పించేయచ్చు, మనుషుల్ని మనం మప్పించవచ్చు, లేకపోతే మనుషుల మీద దగ్గర మనం బొకాయించవచ్చు, లేకపోతే అబద్ధాలు ఆడవచ్చు. కానీ నీ ప్రవర్తన ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ నడవడిక ఏంటో, నీ చూపు ఏంటో, నీ క్రియలు ఏంటో మనం చెప్పాను కదా. నేను రామకృష్ణ మాస్టర్ వచ్చారు కదా చిట్టాల్లో. ఆయన ఎందుకు అంటే మిమ్మల్ని లెక్క ఆయన ఏమన్నాడు, చాలా జాగ్రత్తగా మనము ప్రవర్తన చాలా జాగ్రత్త. ఆయన చూసి మిమ్మల్ని మనం సిద్ధపడగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అంట సత్ప్రవర్తన కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఎలాంటి వాడు? సత్ప్రవర్తన కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ సత్ప్రవర్తన కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యానికి లోబడతాము, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాము, అప్పుడు సొలొమోను వలె ఉన్నతమైనటువంటి స్థానానికి జ్ఞానము కలిగిన వారుగా మనం ఉంటాము. హల్లెలూయా. చదువుకున్నటువంటి పిల్లలకి ఏం కావాలో తెలుసా? జ్ఞానము కావాలి. ఏం కావాలి? జ్ఞానము కావాలి. సొలొమోను ప్రార్థన చేసి దేవుణ్ణి ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఈ రోజున మన అవసరతల కొరకు స్టూడెంట్స్, లేకపోతే యవనస్తులు, లేకపోతే ఎవరైనా సరే ఏమడుగుతున్నామనంటే, యేసయ్యా నాకు మంచి జ్ఞానమియ్యి. ఏంటి? మంచి జ్ఞానమియ్యి అని అడగట్లే, మంచి వివేచని ప్రభు అని అడగట్లే. మనకి ఈ చదువుకునే స్టూడెంట్స్ కూడా రేపొద్దున ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు అడుగుతున్నారు. ముందర మనకి ఏం కావాలని అంటే, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అంటే మనము దేవుని దగ్గర సొలొమోను ఎలాగైతే జ్ఞానం అడిగాడో, ఈ రోజున చదువుకునేటువంటి పిల్లలు హాస్టల్కి నిజంగా మేము ఆ యొక్క నేను కారు మీద వెళ్తూ ఉంటుంటే, హాస్టల్కి వెళ్తానికి పిల్లలు నెత్తి మీద పెట్టుకుని, ఏంటి ఇనపెట్లు పిల్లలు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు. పిల్లలే, తల్లులు కాదు. ఇలాంటి పిల్లలందరూ ఆ ఎస్టీ ఏరియా కదా, అదంతా కూడా కోయ జాతి ప్రజలు కదా వాళ్ళందరూ. కోయాను ఒరిస్సాలో కోదు భాష అనమాట. ఆ భాషకి లిప్ ఉండదు, కోదు భాష అంటున్నారు. అంటే అమ్మ రాని అర్థం అంట. హల్లెలూయా. ఆ కోది భాష డారాన్ని ఒకసారి చెప్పాను కదా. ఆ కోది భాషలో ఉన్నటువంటి వ్యక్తి రాజుబాబు వారి పేరు. వాడికి ప్రతి నెల సబ్బు ఇచ్చి షాంపూ ఇచ్చి, ఒరే నడవరా కాలేజీకి అనేవాడు. బైబిల్ కాలేజీలో వాడు అనేవాడు, తవడ మీద కొట్టుకోడు, నోరు మూసి తిరిగి మాట్లాడు, తిరిగి నేర్చుకునేవాడు. హల్లెలూయా. అంటే అది కోది అని అంటే ఒక భాష అనమాట. అది కోది భాష. అనేదానికి అమ్మ అని అర్థం, రా అని అర్థం. నిజంరా బాబు, మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎంత పడ్డావా బాధలు మేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మళ్ళీ మాట ఏమి ఉండదు, ఇదే భాష. ఆ రాజుబాబు గారు 3 సంవత్సరాలు బాగా ఇలా మా నాన్న ఇచ్చినటువంటి డబ్బులు, సబ్బులు, షాంపూలు ఇచ్చి బాగా చదివించాడు. హల్లెలూయా. సేవ చేస్తున్నాడు ఆయన. ఒరిస్సాలో సేవ చేస్తున్నాడు. రాజుబాబు అనేటువంటి కుర్రాడు చాలా బాగుంటాడు. మనం చూస్తే నాకంటే అందంగా కనపడతాడు, కానీ నోరు ఇప్పాడనుకో ఆ భాష మనకు అర్థం కాదు. వాడు కూతురా కలుస్తున్నట్లుగా ఉంటుంది. ఎందుకనంటే బిలీవర్ చర్చ్ ఇన్ ఇండియా అలాంటి వ్యక్తుల్లో భాషలోనికి మనం వెళ్ళాలంటే మన భాష వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి వాళ్ళ భాషల్లో ఉన్నటువంటి వ్యక్తినే ఏం చేయాలంటే మనం తీసుకొచ్చి వాళ్ళకి తర్పీదిస్తే మనము తెలుగులోను వాడికి నేర్పుతాము, వాడికి అన్నీ వచ్చేస్తాయి. వాడి ఈ తెలుగుని ఏం చేస్తారంటే వాడు కోదు భాషలో తర్జుమా చేసి ఆ కోదు భాషలో ఉన్నటువంటి మనుషులను యేసు వైపు నడిపించాలని డాక్టర్ కేపీ యోహానన్ గారి యొక్క దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. కోదు భాషలో కాదు, మనం పక్కనున్న ఇంటి పక్కన యేసులోనికి తీసుకెళ్ళలేనటువంటి భ్రష్ట స్థితిలో ఉన్నది ఈ రోజున క్రైస్తవ జీవితం. ప్రసంగాలు ఎన్నైనా చేయొచ్చండి. ఆత్మల రక్షణ లేనప్పుడు, ఆత్మను రక్షించలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించేది ఏంటో తెలుసా? భూలోకంలో ఆనందం అంట, పరలోకంలో ఆనందం. భూలోకంలో దేవదూతలు ఎవరు? మనం. పరలోకంలో దేవదూతలు ఎవరు? దేవదూతలు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు ఆనందిస్తాయంట, భూలోకంలో నాలాంటి దూతలు కూడా ఆనందిస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ కడవరి దినాలలో మనము మంచి జ్ఞానము కలిగి ఉండాలంటే సొలొమోనులాగా మనము సత్ప్రవర్తన కలిగి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లేకపోతే పిల్లలు వీళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. మీరు అందరూ ఏం చేయాలి?
మంచి ప్రవర్తన. ఇప్పుడు వస్తుంది మంచి ప్రవర్తన. ప్రార్థన చేయాలి దేవునికి రోజు. హల్లెలూయా హల్లెలూయా. రోజు వెళ్ళేటప్పుడు మనం మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. యేసయ్యా ఇదిగో మేము స్కూల్కి వెళ్తున్నాం, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి జ్ఞాపశక్తి ఇవ్వండి. మీకు కాదు నేను ప్రసంగం చేసేది ఈ రాత్రి, ఈ పిల్లలకి ప్రసంగం చేస్తున్నాను. అందులో మీకు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడి పెద్దవాడైన తర్వాత వాడి నుండి వాడతారు. తెలుగులో ఒక సామెత ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు పిల్లలు, వీళ్ళకి నడవవలసినటువంటి త్రోవలు ఏం చేయాలి? మనము నేర్పాలి. జాన్ బగర్ వాళ్ళ పిల్లకి ప్రైజ్ లార్డ్ నేర్పించాం. ఏం నేర్పించాం? ప్రైజ్ లార్డ్ నేర్పించాం. వచ్చేటప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ అంటుంది. ఇప్పుడు ఆ పిల్లకి 10వ నెల వచ్చింది. 10వ నెల, ఆ పై నెలలో ఆగస్టులో ఆవిడ పుట్టినరోజు. ఈ 10వ నెలలో ఆమెకు ఒక్క మాట నేర్పించాం. ఇక్కడి నుంచి నేను వెళ్ళి, మీరైతే బూతులు నేర్పిస్తారు పిల్లలకి, ఆ పాపకి ఒకే ఒక మాట వచ్చేసేటప్పుడు చాలా సంతోషం అంది. చాలా అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం అంటే ఆ మాట దేవుడికి ఎంత ఆనందం వచ్చేస్తుంది అంటారు. నాకు ఆనందం పక్కన పెట్టండి. ఆ పిల్లకి 2 గంటలే ఆ పిల్లతో నేను గడిపింది. వెళ్ళిన రాత్రి ఒక 1/2 అవర్, ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక 1/2 అవర్. ఆ పిల్ల ఏం చెప్పిందంటే ప్రైజ్ లార్డ్ చెప్పింది. హల్లెలూయా హల్లెలూయా. ఓ చిన్న పిల్లతోటి మన సామ్యలు అనేటువంటి మన యొక్క గుడి యొక్క అరకు వ్యాలీలో ఉన్నటువంటి సామ్యలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అన్నయ్య గారి పాప ఉంది. వాళ్ళ అన్నయ్య గారి పాప జెసికా మేలులు నీ మేలులు అనే పాట చూడకుండా చివరి వరకు పాడేసింది. ఆ పిల్లకి బతికిపోయింది. నాకు నిజంగా రేపు పొద్దున మీకు నేను అబద్ధం ఆడితే ఫోన్ చేసి ఆ ఫోన్ పాట వినిపిస్తాను. పిల్లలైనా యవనస్తులైనా లేకపోతే చిన్న పిల్లలైనా మీ పిల్లలకి సత్ప్రవర్తన నేర్పించాలి. మీరు పిల్లలు ఎలాగుండాలో మీరు నేర్పించాలి. మీరు నేర్పించకపోతే వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు ఎప్పుడంటే మీరు రేపు పాడుతున్నారు మా ఇంటి ఒక వారి జీవితంలో మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అసలు జ్ఞానం కలిగినటువంటి సొలొమోను అలాంటి ప్రవర్తన కలిగి ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? తన తండ్రి అయినటువంటి దావీదు ఎలాంటి వాడంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఆ దావీదు ఎలాంటి వాడనంటే ప్రార్థనాపరుడు. ఎలాంటి వాడు ఆయన? ప్రార్థనాపరుడు. అందుకుని కుమారుడు ఏమయ్యాడు? ప్రార్థనాపరుడయ్యాడు. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను పుట్టిన తర్వాత దావీదు జీవితంలో కన్నీరు ఎక్కువైపోయింది, కన్నీటి ప్రార్థన ఎక్కువైపోయింది. క్షమించమని అడగడం అంత మాత్రమే కాదు, ఆ కుమారుని ఒక గొప్ప వ్యక్తిగా చేయమని కన్నీరు కార్చిన తర్వాత ఆ ప్రార్థన జీవితము తన కుమారుడైనటువంటి సొలొమోనుకు వచ్చేసింది. సత్ప్రవర్తన కలిగినటువంటి రాజు సొలొమోను. హల్లెలూయా హల్లెలూయా. కొంతవరకు చాలా మంచి ప్రవర్తన కలిగాడు. ఎందుకంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజుల కంటే ఈ సొలొమోను మంచి జ్ఞానము కలిగినటువంటి రాజు. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నాడు. ఏమిటో చూడండి. పారిపో, నువ్వు అల్లరి నుండి పారిపో. పవిత్ర హృదయులై, పవిత్రమైనటువంటి హృదయము ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. చాలు. తన ఆత్మీయ మీరు యవన కాలంలో దాన్ని చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ చాలా బైబిల్ చాలా క్లారిటీగా ఉంది. నాకు సమయం లేదు కానీ తక్కువ ఉంది. కానీ తిమోతి తన ఆత్మీయ కుమారుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అల్లరి చిల్లరి వాటి నుండి నువ్వేం చేయాలి? పారిపోవాలి. మీ ప్రవర్తన అంటే కిరణ్ అంటే కావాలని అన్నాను నేను, కంగారు పడకుండా. మీ పిల్లలు మనము యవ్వన కాలంలోకి వస్తున్నటువంటి పిల్లలు కూడా అంత మాత్రమే కాదు, ఈ చిన్న పిల్లలు కూడా బాలు నడవలసిన త్రోవ. వీళ్ళందరూ కూడా ఎలాంటి ప్రవర్తన అంటే దృష్టి నుండి, దుష్టాత్మ నుండి, దుష్ట బుద్ధుల నుండి ఏం చేయాలంటే వీళ్ళు దూరంగా పారిపోవాలి.
కొంతమంది పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని వంకలైనా పెడతారండి, ఎన్ని వంకలైనా. అక్కడ నీళ్లు పోలేవు, లేకపోతే అక్కడ దురదలు వస్తున్నాయి. నవీను దురదలు వచ్చినా ఉన్నాడా ఇప్పుడు? ఎక్కడ? ఆయన ఫస్ట్ అలాగే అన్నాడు, దురదలు వస్తున్నాయి అన్నాడు. దురదలు వచ్చినా ఏం పర్లేదు, గోక్కు వచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురదలు వస్తే ఏం చేయాలి? ఇంటికొస్తే తగ్గుతాయి దురదలు, అక్కడ గోక్కోవడమే. హల్లెలూయా అని చెప్పి, అంటే చిన్నప్పుడు నేను ఒక హాస్టల్లో చదివాను కాబట్టి ఇవన్నీ నాకు అనుభవం ఉందన్నమాట. ఎందుకనంటే భయంకరమైన పరిస్థితులు, పిల్లల్ని మనము సత్ప్రవర్తన కలిగినటువంటి వారిగా మనం తీర్చిదిద్దాలని అంటే వాళ్ళకి మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన నేర్పించాలి. వారికి ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నటువంటి మాటలు ఏంటో చెప్పినా అక్కడ పక్కన ఇంకా చదువు. పవిత్ర హృదయులై నువ్వు ఎలాగొండాలి? పవిత్ర హృదయులు. స్వార్థం అసూయ ఉండకూడదు. చిన్నపిల్లలకి ఇప్పుడు ఏం చేశారంటే చాలా స్వార్థం అసూయ అనేది తల్లిదండ్రులు నేర్పించేస్తారు. రైట్, ఆ ఇంటికి వెళ్ళకో, ఆ ఇంటికి వెళ్ళకరా. చూసారా? అంటే ముందరే పిల్లలకి ఇష్టమైనటువంటి బీజాన్ని వేస్తున్నారు అందరూ. ఆ ఇంటికి వెళ్ళకరా కాదు, అది మన ప్రార్థన కాదు. అంటే భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు అలాగే ఏర్పడుతూ ఉన్నాయి. చూడండి, చిన్నపిల్లలకి అబద్ధాలు నేర్పిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమంటది? పవిత్రమైన హృదయము గలవారై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువుకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసము. చాలు ఏం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే వారితోటి సహవాసము కలిగి ఉండాలి. అంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి, మంచి జ్ఞానము కలిగిన వాడిగా నువ్వు ఉండాలి, మంచి వివేచన కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలంటే నీ సహవాసం ఎక్కడ ఉండాలంటే గాలిగా అల్లరగా తిరిగేవాడితోడు కాదు. క్రైస్తవులు దేవుని పిల్లలతో తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఈ అలవాటు ఎలాగొచ్చిందో తెలుసా? మా అమ్మ ఒక గుంపుని ఏర్పాటు చేసింది చిట్టాల్లో. వీళ్ళందరూ ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళే, వాళ్ళతో పాటు మేము తిరిగేవాళ్ళు. ఒకప్పుడు మేము బయట తిరిగేవాళ్ళం లోకంలో, కానీ వాళ్ళు విడిచిపెట్టేస్తున్నాం. అందుకునే దేవుడు వివేచన జ్ఞానం కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జతగాడిని బట్టి నీ క్రియలేంటో చెప్పేయచ్చు. నీ జతగాళ్ళు ఎవరో, నువ్వు జత చేస్తున్నావే, ఆ జతగత్తి ఎవరో చూస్తే నువ్వు వ్యభిచారువు, దొంగవు, ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి అక్కడ పదాలు. నీకు చెప్పేయచ్చు. నీ జతను బట్టి నీ క్రియలేంటో చెప్పేయచ్చు. అబద్ధాలు ఆడి దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు అబద్ధాలు నేర్చుకుంటావు కంపల్సరీగా. వ్యభిచారం నేర్చుకుంటావు, దొంగ నేర్చుకుంటావు, ఏది కావద్దు అది నేర్చుకుంటావు. ఎందుకంటే నీ స్నేహితుడిని బట్టి నువ్వు నేర్చుకోగలుగుతావు. అందుకని స్నేహం చేసేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా నీ స్నేహం ఎలాంటి వారితో ఉండాలంటే క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహవాసాన్ని బట్టి నీ యొక్క ఆలోచన ఏంటో, కొన్నిసార్లు మనకు అన్నిలతో మనం మాట్లాడుతూ ఉంటాం, అది మాట్లాడతాం, అది కాదు. సహవాసం వేరు, మాట్లాడడం వేరు. విగ్రహారాధికులతో మనం జాగ్రత్తగా పదిలంగా దోసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హృదయము మోసకరమైంది, అది జాగ్రత్త గుర్తుంచుకోవాలి. హృదయం మోసకరమైంది. ఆంధ్రప్రదేశ్లో నేను మొట్టమొదటిగా మంచి పరిచయం చేసినటువంటి ప్రాంతం రెడ్ లైట్. మా ఫస్ట్లో నాకు నేర్పించిన పాఠం అదే. నువ్వు వెళ్ళేటువంటి ప్రాంతము ఎలాంటి ప్రాంతము, నేను పంపిస్తున్నాను, నీకు అక్కడ ఎవ్వరు కాపలా ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేమంటున్నాడంటే నువ్వు సత్ప్రవర్తన అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో మంచి ప్రవర్తన. 12వ వాడిగా నేను శ్రీరానగర్ కాలనీ, అనకాపల్లి శ్రీరానగర్ కాలనీలో నుంచి ఒక పరిశుద్ధముగా, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శరీరాన్ని, లేకపోతే ఆ యొక్క హృదయాన్ని, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ బయటకు రాగలిగాను. ఈ రోజు కూడా ఆ ప్రాంతం నా గురించి అదే సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా గురించి నేను చెప్పుకోవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం సత్ప్రవర్తన కలిగి ఉంటామో దేవుడంట మనకి మంచి జ్ఞానం ఇస్తాడంట. అది గుర్తుంచుకోండి. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి కూడా అదే చెప్తున్నాడు. నువ్వెవరితో సహవాసం చేయాలంటే ప్రార్థన చేయి వారితో కలిసి.
నేను అదే అంటాను, మా ఈడు హాస్టల్కి వెళ్ళాడు కదా నవీన్ మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను హాస్టల్కి ముందుగా చర్చ్ ఉంటుంది, అంటే అంతమాని వెళ్ళనివ్వరు. అలాగా అంటే పొద్దున్నే లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసే నాకు మంచి జ్ఞానమీనైనా అని అడుగున్నాడు. నాకు పప్పుని బిర్యానీ మా అమ్మ వస్తుందా మా నాన్న వస్తాడా ఇది కాదు. ఎందుకనంటే ఈ కాదు, పిల్లలు ఏం అడగాలనంటే మీ అమ్మ కంటే మీ నాన్న కంటే నీతో ఉండేవాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఏం చేయాలి, చిన్ననాటి నుండి మీరు ఏమనుకున్నారంటే అప్పుడే పెద్ద అవ్వలేదు కదా, పెద్ద అయిందని బైబిల్ తెలుగులో సాగుతుంది, మొక్క యుంగ అనేది మోన యుంగన. మొక్క ఎప్పుడు అమ్మాలి, మొక్కలాగా ఉన్నదప్పుడే మొక్కని మనం ఇంటికి వెళ్ళాలో వంచితే ఉంటుందా అటు వంచాలా, లేకపోతే అది ఏమవుతుంది అంటే ఇంత సెట్ అయిన తర్వాత ఎలా నిలబెడదామంటే నిలగదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి ఏం చేయాలి, నేర్పాలి. అప్పుడు అది ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. నేను చెప్పేవాడిని, చెప్పండి పేరు చెప్పండి, మళ్ళీ ఇప్పుడు గజ్జల్లో ఉండి ఆవిడ పేరు చెప్తే బాగుంది. హల్లెలూయా. చిన్నప్పుడే ఇలా చెయ్యాలి, లేకపోతే వాడు ఏం చేస్తాడు తెలుసా, బూతులు ఇక మామూలుగా ఉండవు, వాడి క్రియలు మామూలుగా ఉండవు, వాడి దేవుని సన్నిధికి రాడు, దేవునిలో ఉండలేడు వాడు. ఎందుకంటే చిన్నప్పుడే నేను అందుకునే చిన్న పిల్లలప్పుడే నేను ఏదైనా ఒక సెట్ చేయడానికి నా మైండ్ సెటప్ అలా ఉంటుంది అనమాట. అందుకని నేను ఏంటంటే ఎవరైతే వింటారో వాళ్ళు చెప్తాను, లేదా పక్కన పెట్టేస్తాను. వాళ్ళ గురించి వేస్ట్ మేకర్, వాళ్ళు మారరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు మారతారు, వీళ్ళకి సరి చేయాలి అని అంటే చేసేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మీయతని శాంతి స్వరూపం కూడా అదే చెప్పాడు. వీడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాడు కానీ వీడు మారతాడు. బుద్ధిమంతులాగా ఇరాయంగా ఉన్నా కూర్చుని వచ్చేవారంట. దేవుడు అనేవాడంటే వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్, వీళ్ళ వేస్ట్ తీసే నా కుమార్తె ఇలా వద్దు పక్కన పెట్టేసి, వీడికి మాత్రం నువ్వు ఉప్పు నుంచి చెప్పు, వీడేమవుతాడు అని అంటే ఒక పెద్ద మ్రానుగా తయారైపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాగ ఉంచినటువంటి మొక్కే ఈ చెట్టు, ఇంకా మ్రాన్ అవ్వలేదు. ఈ చెట్టు ఏంటంటే అలాగ ఉంచినటువంటి మొక్క అనమాట. అంటే నడవవలసిన ఒక సేవకుడు లేకపోతే ఒక పరిచర్యలో వెళ్ళవలసినటువంటి వ్యక్తిని ఎలాగ మలచాలో అలాగ ఒక చిన్న 3 అడుగులున్నటువంటి వ్యక్తి మార్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చిన్న నాటి నుండి పిల్లలకి ఏం నేర్పించాలంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి. హల్లెలూయా. సొలొమోను కాదు, మన యొక్క సమూయేలు చిన్ననాటి నుండి ఎక్కడ పెరిగాడు, అది జాగ్రత్త. హల్లెలూయా. సమూయేలు చిన్ననాటి నుండి దేవునిలో మంచి జ్ఞానం సంపాదించాడు. ఆ రోజుల్లో రాజులు ఉండొచ్చు కానీ రాజులు కూడా ఎవరి దగ్గరికి వచ్చి, ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి తల వంచేవారు అనమాట. ప్రార్థనాపరుడికి ప్రపంచమంతా తల వంచవలసిందే. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచమంతా తల వంచవలసిందే. ప్రార్థనాపరుడైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనులు డాక్టర్ పాల్ యాంగ్చో గారి దగ్గరికి ఆ దేశ అధ్యక్షుడు వచ్చంట ప్రతి సంవత్సరానికి 4-5 సార్లు తల వంచి, అయ్యా మీరు బ్లెస్ చేయండి, మీరు నన్ను ఆశీర్వదించండి, ఎమ్మెల్యేలు ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఎంపీలు నన్ను ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థన చేసే వ్యక్తి ఎవరికే తల వంచడు. ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన అంటే మనము మనుషులకు కనపడే ప్రార్థన కాదండి అది, లేకపోతే మనుషులకి కనపడట్లుగా మోకరించి హల్లెలూయా స్తోత్రం 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 ఇది కాదండి. దేవునితో మాట్లాడే వ్యక్తి ప్రార్థనాపరుడు. హల్లెలూయా. జనం ఏమనుకుంటారంటే హల్లెలూయా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా నాయనా మీకే వందనాలు నాయనా, ఇది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి. దాన్ని ఏమంటామంటే ప్రార్థన అంటాం. ఈ రోజున క్రైస్తవ జనానికి ఎలాగుందో తెలుసా ప్రార్థన అంటే, ప్రభువా యేసయ్యా నా కొడుకు ఇది నాయనా, నా కూతురు ఇది నాయనా, నాకు ఇది నాయనా, ఇది ప్రార్థన అనుకుంటున్నారు. కాదు ప్రార్థన అంటే. నువ్వు మాట్లాడేసావు ఓకే, ఆయన నీతో మాట్లాడా, అది లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడు నీకు ఏమిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది ఎలా ఉండు, అది నువ్వు అలాగ చెయ్యి, ఎలాగ నువ్వు ఉండు, అలాగ నువ్వు ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా, నేర్పిస్తాడు. జ్ఞానం కలిగిన సొలొమోనుతోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవారు. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, సేవాదేశపురాన్ని వచ్చి ఇది ఇందులో మళ్ళీపోయి దాంట్లో మంచి మళ్ళీపోయేదనంటే జ్ఞానం కలిగిన సొలొమోను మంచి జ్ఞానం తెలిసిపోయిందంటే అంటే నువ్వే చించేశాడు, అప్పుడు వెంటనే చేసేసాడు.
ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏదో వర్తమానాలు మనం వినేసాం, లేదా ఏదో వర్తమానాలు వినేసాం. ఎన్ని వర్తమానాలు, ఎన్ని వేల వర్తమానాలు మనం విన్నాం, ఎన్ని వందల వర్తమానాలు మనం విన్నాం. ఎంతమంది ఉన్నతమైనటువంటి దైవజనులు, ప్రపంచ దేశాల్లో బలంగా వాడపడుతున్నటువంటి దైవజనుల ద్వారా కూడా మన వాక్యం వింటున్నాం. మార్పు కావాలి, నువ్వేదో నేర్చుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేచన మనకి కావాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం ప్రార్థనాపరులుగా ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఒక 5-6 గంటల క్రితం విస్తారమైన బాంబులు వర్షం కురిపించేస్తుంది అనగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేయగానే దేవుడు చెప్పేశాడు వాళ్ళకి, మీరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలని. మొత్తం అందరూ అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నారు తెలుసా? నేల పైన ఇజ్రాయేలీలు నేల కింద ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారు. మీరు చాలా భయంకరమైన దినాలు నేల కిందకి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారు శత్రువుని. తెల్లారిలోపు ఏం జరుగుతుందో నాకే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ అంత జ్ఞానము. నేను పొద్దున్నే చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు ఏం చేశాడు తెలుసా? ఏడుపుల గోడ ఉంది కదా, ఏడుపుల గోడ కాడికి వెళ్ళి, ఏడుపుల గోడ అంటే మీకు తెలియదే? మీకు అసలు ఏమీ తెలియదు. ఇక గజ్జలు చిట్టా ఇల్లు తింటాం తెలుసుకోవాలి, చదువు అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. మేము అంతా చెప్తున్నాం. ఏడుపులు గోడ కడితే ఇలా నిలబడి కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తాను. ఏడుపులు గోడ అంటే ఏంటి తెలియదు. ఇజ్రాయేల్ ప్రాంతం వెళ్ళిన తర్వాత నేను వచ్చి చూసిన తర్వాత మొత్తం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అంత ఫాస్ట్, నేను ఎంత ఫాస్ట్, ఎంత కంగారు అంటాను ఒక్కోసారి చాలా మంది. అంత కంగారుగా ఉంటే దేవుని యొక్క రాజ్యం అతి సమీపంగా. నేను ఎంత కంగారుగా ఉన్నానో అంత స్పీడ్గా ఉంది, అంత స్పీడ్గా ఉంది. నోవాహులాగా చెప్పాలంతే, నోవాహులాగా చెప్పుకెళ్ళిపోవాలి తొందరగా. ఎందుకంటే కడవరి దినాలలో అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు చూడండి. వాళ్ళు వివేచన ఎంత కలిగి ఉన్నారు. ఇంకా శత్రువు మన మీద దాడి చేసిపోతున్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే ఏం చేశారంటే కాపుదాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క కాపుదాల్లోనికి వెళ్ళిపోయారు. జ్ఞానం అంతా పనిచేస్తుంది. అంటే చిన్నపిల్లల కానించి మనము ఏం చేయాలంటే తల్లిదండ్రులకు నేర్పించాలి. వాళ్ళకి ఏంటంటే తెలిసిపోతుంది అన్నమాట. జ్ఞానం సంపాదించుకోవాలంటే వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మీరు ఏదో బాగా చదవాలి, ఉద్యోగం వచ్చేది, ఇవన్నీ నథింగ్. ముందర ప్రార్థన వాళ్ళకి నేర్పించగలిగితే నువ్వు ఆ ప్రార్థన వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి దేవుడు ఒక నూతనమైన కార్యాలు పిల్లల జీవితాలను జరిగిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసి నీ కొడుక్కి అద్భుతం చేయి అంటాం కాదు. నీ కొడుకే ప్రార్థన చేసి అద్భుతం చూడాలి, నీ కూతురే ప్రార్థన చేసి అద్భుతం చూడాలి. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఏంటి తెలుసా? నా కొడుకు గాలి గంగిరెద్దులా తిరుగుతాడు, నేను మోకరించి ప్రార్థన చేస్తాను, నా కొడుకు జీవితంలో అద్భుతం జరుగుతుంది. నా కూతురు గాలి గంగిరెద్దులా తిరుగుతుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను. నేవారు జరిగే పని కాదు, అయిపోయింది కాలం. ఇది కడవరి దినాలు, ఇవి కృపకాలం లేదు. ఇంకా కృప కొంచెం ఎంతో ఉన్నానన్న పేరుకి మాత్రమే ఉంది కృపకాలం. ఈ కడవరి దినాల్లో మీకు అదే చెప్పాను శుక్రవారం. ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తాడో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. వారందరూ దేవుని కుమారులు అనబడతారు. 12 చదవండి. అది కాదమ్మా. 12వ అధ్యాయము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో? 10-13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి. అది ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ ఒకటే గుర్తుంచుకోండి. ఈ కడవరి దినాలు ఇది ఒకటే. నేను ప్రార్థన చేస్తే నా కొడుకు బాగుపడతాడు, నేను ప్రార్థన చేస్తే నా అమ్మ బాగుపడితే, నేను ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడుతున్నాను. ఇది ఒక్కటే మీ లైఫ్లో. నేను భూమి మీద ఉన్నా మీకంటే ముందర దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయినా ఈ మాట మాత్రమే జరుగుతుంది. ఏ మాట జరుగుతుందో తెలుసా? ప్రభు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడంట. ఈ రికమెండేషన్లు పనికిరావు. ఇక్కడ రికమెండేషన్లు పనికిరావు. ఈ భూమి మీద రికమెండేషన్లు పనిచేస్తాయి, పరలోక రాజ్యానికి మాత్రం రికమెండేషన్లు పనికిరావు. అలాగే రికమెండేషన్లు అయితే మేము పాస్టర్ చాలా మంది మాకే వచ్చేది స్వార్థం. ఏం చేస్తారు? ప్రభా ఇదిగో పలానా వ్యక్తి ప్రభా ఇవన్నీ కొండలు తోమి అదరు తోమేసింది ప్రభు, ఈమె పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. నాయన ఇదిగో నీ పరిచయానికి ఎంతో ధనం ఇచ్చింది నాయన, ఈమెను పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభు. రికమెండేషన్లు భూమి మీద కానీ పరలోక రాజ్యానికి రికమెండేషన్ పనికిరావు. అలాగైతే పాస్టర్ కుటుంబాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడికే? పరలోక రాజ్యం. ఇక పాస్టర్ గారు భార్య, పాస్టర్ గారు పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు రికమెండేషన్ కాదు. ఇది జరిగేది కాదు. ఇది కడవరి గడియ.
అస్సలు ఏసైకి రికమెండేషన్ కుదరదు. నేను ఎంతో కష్టపడి పాపం సంఘం అంతా కట్టింది, చర్చంతా నిర్వహించాను, ఎంతో ఈ పిల్లలందరినీ పరలోకి తీసుకెళ్ళి రికమెండేషన్ కుదరదు అంటాడు. యేసురాజు నువ్వు అలాగుండు, నేను వెళ్ళి ఏం చేయాలి, తీర్పు తీర్చాలి. ఎవరెంత పని చేశారో, ఎవరెంత నాతో సహవాసం చేశారో, ఎంతమంది నాతో గడిపారో, నా వాక్యాన్ని ఎంతమంది విన్నారో, నా వాక్యానుసారమైనటువంటి జీవితము ఎంతమంది కలిగి ఉన్నారు, ఇది తీర్పు దినమనంటే. ఈ కడవరి దినాలలో మనము ఈ కడవరి దినాలలో దేవుని కొరకు అలాగ జీవించగలిగి ఉండాలి. యవ్వన పిల్లలు, అతి చిన్న పిల్లలు, వీళ్ళందరూ మంచి జ్ఞానము కలిగి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ సత్ప్రవర్తన అనేది ఎలా ఉంటుందనంటే ప్రార్థన ద్వారానే మనకు ఆ ప్రవర్తన వస్తుంది. హల్లెలూయా. నేను ఒకప్పుడు పనికిమాలోని, మా అమ్మ ఏం చేసిందంటే వెళ్ళిన తర్వాత వాక్యం చదవరా కాదు, లేకపోతే ఆ పని ఈ పని చేయరా కాదు, ఫస్ట్ వెళ్తాం కోల్దే పనికి మాలిన వాడికి ఉన్నటువంటి నాకు ఒక సత్ప్రవర్తన ఎలా నేర్పించిందో తెలుసా? మోకరించి ప్రార్థన చేయడం నేర్పించింది. నాకే కాదు, అందరికీ. వెళ్ళిన వెంటనే ఏం చేసేది తెలుసా? మోకరించు మోకరించు అని చెప్పింది. ఏం మోకరిస్తాం? గాలి గంగిరేదిలాగా ఊరి మీద తిరిగిపోడు. మోకరించేటట్లుగా, మా తర్వాత దేవునికి ప్రార్థన చేసేటట్లుగా, ఈ ప్రార్థన ద్వారా నాకు ఏమొచ్చిందంటే జ్ఞానం వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఆ తాగుబోతులతో నేను తిరగకూడదు, ఆ తిరిగిపోతులతో నేను తిరగకూడదు, ఆ సిగరెట్ తాగేవాళ్ళతో నేను వెళ్ళకూడదు, లేకపోతే వాలీబాల్ను లేకపోతే గూటి పిల్ల ఆడేవాడి దగ్గరికి నేను వెళ్ళకూడదు, తొక్కుడు పిల్ల ఆడేవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఏం చేసింది నాకు ప్రవర్తన? అర్థమవుతుంది నా వర్తమానం మీకు ఈరోజు. పిల్లలు, యవనస్తులు, మీ అందరికీ పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి కూడా మీ ప్రవర్తన ఎలాగుండాలి? మంచిగా ఉండాలి. మీ హృదయాలు మార్పు చెందాలి. ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, నీ ప్రవర్తన సరిగా లేకపోయినా, దేవుని యొక్క పనులు ఎన్ని చేసినా నీ ప్రవర్తన బాగోకుండా, దేవుని వాక్యం విన్నా నీ ప్రవర్తన బాగోకుండా, దేవునికి ఎంత తరం ఖర్చు పెట్టినా వేస్ట్, జీరో. ప్రవర్తన అంటే వ్యభిచారము, దొంగతనమే కాదు, అసూయ, స్వార్థం, ఇవన్నీ కూడా ఈ ప్రవర్తనలోకి వస్తాయి. ఎదుటి వారిని చూసి వార్చలేని పరిస్థితులు, ఎదుటి వారిని చూస్తే నువ్వు పిసినారితనం కూడా ఏంటో తెలుసా? అది ప్రవర్తనలో ఒకటి అనమాట. ప్రవర్తనలో చాలా రకాలు ఉన్నాయి. పిసినారి వాళ్ళు అంటే పరలోక రాజ్యం వెళ్ళరంట, తెలుసా మీకు? ఏమా తెలుసా? పిసినారి పరలోక రాజ్యానికి వెళ్ళరు. పిసినారి సంఘం అధ్యక్షులు ఎవరైనా ఉన్నారో చూడండి ఇక్కడ. పిసినారులు పరలోక రాజ్యం వెళ్ళరు. నో. మీరు వాక్యం చేయట్లేదు చాలా మందికి, తెలుసా? వినయంగా వెళ్ళి గుళ్ళో కూర్చుని వచ్చేయడం కాదు. గుళ్ళోకి వెళ్ళి వచ్చిన వాక్యం విన్న అన్ని చేసిన పిసినారు అంట. నేను చాలా మంది చెప్పాను, ముఖం కాడ పెట్టుకున్న వరకు అర్థం ఎక్కడ మచ్చ ఉందో, ఇక్కడ పుట్టి మచ్చ ఉందో, ఇక్కడేమో ఒక గడ్డ కింద వేసిందో, నాలుగు జాపమనుకో 4 మచ్చలు ఉన్నాయో 5 మచ్చలు ఉన్నాయో అర్థంలో కనపడిపోతుంది. బైబిల్ కూడా అలాంటిదేనమ్మా. హల్లెలూయా. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు. కాబట్టి ఇలాంటి పనికి మాలి అన్నీ పోవాలి అని అంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. 1 తిమోతికి రాసిన పత్రిక ముగించేస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం. తమను తాము అలంకరించుకొనవలెను. భక్తి కలిగినటువంటి స్త్రీల గురించి చెప్తున్నా ఇక్కడ. ఏంటనంటే మన భక్తి ఎలాగుండాలంట? సత్క్రియల చేత. చదివావు అక్కడ ఒకసారి? దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మనం ఎలా ఉండాలంటే, మనము దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారు ఎలాగుంటారో అలాగే మన సత్క్రియలను ఏం చేయాలట? అలంకరించుకోవాలి. నిన్ను చూడబోదప్పటికి చెప్పాలన్నమాట, ప్రజలందరూ చెప్పాలన్నమాట, అమ్మో వాళ్ళు చాలా వినయమండి, లేకపోతే చాలా మంచి భయము భక్తి కలిగినటువంటి వాళ్ళండి, వాళ్ళ ఊటంతా బూతులు రావండి, వాళ్ళు మంచిగా స్కూల్కి వెళ్తారండి, మంచిగా దేవుని సన్నిధికి వెళ్తారండి, మంచిగా కంగా వైట్ చూడండి, వర్షం వస్తే ఏమవుతుంది అంటే ఇలాగ మనం ఏం చేయాలంటే, వర్షం వస్తే ఏమవుతుంది? రానికి వచ్చేది ఏదంటే 10 అయితే మీకు రానికి వచ్చేది. ఓకే, అది టెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి మనం ఎలాగుండాలి? ఆత్మ డెలిట్ అయింది. సత్క్రియ కలిగినటువంటి భక్తి. బైబిల్ బాగా చదివినప్పుడు మీరు ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని అలా చెప్పారు అంతే, కళ్ళు మూసుకుని మాట్లాడాలి. మీరు ఏం చేస్తున్నారంటే ఒక లైన్ చదివిన తర్వాత
ఇంకో లైన్ చదివిన తర్వాత మళ్ళీ నేను అడిగే ప్రశ్నకి ఎక్కి చెప్పలేకపోతున్నాను, మళ్ళీ బైబిల్ చదవాలి, గుండె అవుతున్నది. సత్క్రియలు అంటే భక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగైతే ఉన్నారో అలాగా మనమంట మంచి క్రియలు అలంకరించుకోవడం. అంటే అలంకరించుకోవడం అంటే మనం ఎలాగ చీర అలంకరించుకుంటాము, ఎలాగ పూలు అలంకరించుకుంటాము, ఎలాగ శివుడికి ఈ యొక్క శివుడిని పెట్టుకుంటారు కదా మీరు దుద్దులో ఏమంటారు, చారులో పెట్టుకుంటారు, ఎలాగ అలంకరించుకుంటాము, ముక్కుపడికి ఎలాగ అలంకరించుకుంటాము, మన క్రియలు అనమాట. అలాగే అలంకరించుకోవాలి. మన క్రియలు ఏంటి? మనము చాలా జాగ్రత్తగా నిదానించి మాట్లాడతాడు, లేకపోతే మంచిగా చదువుకుంటాడు, లేకపోతే మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, బూతులు మాట్లాడు, ఇవన్నీ కూడా ఈ మనం ఎలాగైతే స్త్రీలు ఇవన్నీ అలంకరించుకుంటారో అలాగే ఇవి మన జీవితంలో అలంకరణగా ఉండాలంట. హల్లెలూయా. నిన్ను చూడబోదప్పటికి ఆ వ్యక్తి చాలా మంచోడండి, అసలు బూతులు మాట్లాడండి. ఆ చిట్టాలో మేము నాకున్నటువంటి ఒకవేళ మంచిగా ఉన్నా సరే, ఒకవేళ ఏం నిందలు ఉన్నాయో వేస్ట్, అవి పనికిరావు, దేవుడు అట్లా లెక్క చేయడు. ఒకవేళ వర్క్ చేయడం ఒకవేళ ఏదో మాట్లాడుకోవచ్చు, అది దేవుడు అంగీకరించడు. ఎందుకంటే సత్ప్రవర్తన, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగ అలంకరించుకుంటారో మనం కూడా ఏం చేయాలంటే మనం అలంకరించబడాలి. అలాగా మంచి క్రియల చేత అలంకరించబడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థనా జీవితాన్ని కలగజేస్తాడు. ఎప్పుడైతే దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటావో దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము ఇవేచ్చిన నీకు ఇస్తాడు. సొలొమోనును ఎంత లెక్క దేవుడు తీసుకుని వెళ్ళాడో, ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడో, చదువుకుంటే బిడ్డలైనటువంటి మీరు, వ్యవసాయం చేస్తున్నటువంటి వారు, గొర్రెలు కాసుకుంటూ మీరు, లేకపోతే స్త్రీలు, మిమ్మల్ని అందరినీ దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఈ వర్తమానం మీకు అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను, అర్థమైతే కనుక చాలా గొప్పవాడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యము, ఒక్క మాట మీ హృదయానికి కత్తుకుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఈ యొక్క రాత్రి ఎందుకు ఈ వర్తమానం మీతో మాట్లాడుతూ వచ్చానంటే, యవ్వన కాలం కురుకుల్లో మాట్లాడతాము కానీ ఈ బిడ్డల జీవితాలు ఎందుకు మాట్లాడుతున్నామని అంటే, ఎన్ని ప్రార్థనలు పెట్టి, ఎన్ని భోజనాలు పెట్టేసి, ఎన్ని కుప్పలు పెట్టేసి, ఎన్ని చేసేసి హల్లెలూయా నా ద్వారా వస్తాడు ఆయన. నేను గ్యారంటీగా వచ్చేస్తున్నాను, నువ్వే కంగారు పడుకో. హల్లెలూయా. ట్రాఫిక్ జామ్ అయింది, అది ట్రాఫిక్ జామ్ అయింది, అన్నవరం ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే ఇప్పుడో వచ్చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనకి కావాల్సింది ఎవరోనంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలండి. మన ఇంట్లోనికి మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మన ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే వారు పరిశుద్ధాత్మ దేవునికి లింకప్ అయిపోయి ఉండాలి. మన పిల్లలు ఏమక్కర్లేదు, మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, అందరినీ దేవుళ్ళ పెంచండి చాలు. ఒక ఆయన మీకు చెప్పాను కదా, చెల్లి రావు గారిని, వాళ్ళ అమ్మగారంట బర్త్డేడ్, ఆవిడకి బర్త్డేడ్ చనిపోయాడు చిన్నప్పుడే. చనిపోతే చిన్నప్పటి నుంచి గుడికి పంపించేదంట. పంపిస్తే వచ్చినప్పుడు నాకు అర్థంగా అవ్వలేదు, నాన్నగారు లాగా ఉంటుంది ఆయన వయసు, 65, 65 సంవత్సరాలు వచ్చేసి ఆయనకి. యేసురాజు పాస్టర్ గారు సమయల్ గారికి కొంచెం సమయం ఇచ్చేసి అనేవాడు. ఏంటంటే ఆయనకి ఇస్తున్నారంటే అని అనేవాడు. తర్వాత ఆయన పుట్టినరోజుకి ఆయనకి సన్మానం చేస్తున్నాడు ఈయన, ఎవరు, చెల్లి రావు గారు. అదే రాష్ట్రానికి ఎండి తెలుసా, జనరల్ ఎండి అంటే ఎస్బీఐ బ్యాంకులన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నో డౌట్స్ అంటే ఏమీ లేదు. ఎస్బీఐ బ్యాంకులన్నీ కూడా ఆయన చేతుల్లోనే. నువ్వు తాళపూడి ఎస్బీఐ ఉండొచ్చు, లేకపోతే విజయవాడ ఎస్బీఐ బ్యాంక్ అయి ఉండొచ్చు, ప్రకలంక ఎస్బీఐ ఉండొచ్చు, చిట్టేరు ఎస్బీఐ ఉండొచ్చు, రాజమండ్రి ఎస్బీఐ ఉండొచ్చు, విజయనగరంలో ఎస్బీఐ ఉండొచ్చు, విశాఖపట్నం అయి ఉండొచ్చు, పాడేరు అయి ఉండొచ్చు. ఆయన చెల్లి రావు గారి సంతకం పెడితేనే అవుతారు. ఎలాంటి అయిపోయి చూసారా? ఎందుకంటే చిన్ననాటి ఉండే ఆమె తల్లి ఏం చేసింది, దేవుని సన్నిధికి పంపించి ప్రార్థన. బర్త్డే ఆమె పేరు గంగమ్మ. ఏ పేరు? ఆమె పేరు గంగమ్మ. ఆమె పేరు చెల్లె గంగమ్మ. అంబేద్కర్ బొమ్మ కానించి 3వ ఏళ్ళు చెల్లికి చెప్పిస్తూ ఉంటాను వీళ్ళకి, రావు గారు పారని. ఆవిడ పేరు గంగమ్మ. ఆ గంగమ్మ దేవుల్లో బ్రతుకుతూ భర్త చనిపోయిన తర్వాత తన కూతుర్ని బ్యాంక్ మేనేజర్ని చేసింది, కొడుకుని బ్యాంక్ మేనేజర్ని చేసింది. ఎండి అయిపోయాడు జనరల్. ఎండి అయిపోయిన తర్వాత మొన్న గంగమ్మ గారు చనిపోతే చూడు, ఆమె దేవునికి ఎంత భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. పడిపోతే మేనల్లుడు సునీల్ కుమార్ ఐపీఎస్ అనమాట. ఎవరో సునీల్ కుమార్ ఐపీఎస్ మన రాష్ట్రానికి డీజీపీ. ఆ యొక్క జగన్ గారు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి డీజీపీ, పోలీసు వాళ్ళందరికీ అధికారాలు. మేనల్లుడు ఆయన ఎక్కడంటే చింతలపూడి. నేను ఇంచుమించు ఈ వారం వెళ్తాను, అక్కడికి వెళ్తాను.
డీజీపీ పోలీసులందరికీ ఆయన అధికారి. అయితే ఈ గంగమ్మ గారు సరిపోయింది ఆదివారం మధ్యాహ్నం జీవిస్తావు. ఆయన ఏమైపోయాడు, జనరల్ బ్యాంక్ మేనేజర్ SBI కొవ్వూరు. ఆయన స్టేట్కి, మన ఆంధ్ర రాష్ట్రానికి. చూసారా? అంటే ఆమె తల్లి ఏం చేసింది, అది సబ్జెక్టు. అదంతా కాదు, దేవునికి అప్పగించి దేవుడి సేవకుడి దగ్గరే ఉండి ప్రార్థన చేసి అలాగే నా దగ్గర అంతా పంపించేకుందమ్మా. నేను అనలేదు, పెట్టలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతా ఎలా ఏం చేయాలి? ప్రార్థనా జీవితం. ఎంతమందిని పెంచి జ్ఞానము డబ్బు దేవునికి ఇచ్చాడు, ఇస్తాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విధానము మనము పిల్లల్ని ఏం చేయాలంటే, ఎంతవరకు చెప్పింది పిల్లల కొరకు చెప్తున్నాను, మీ కొరకు నేను ఎక్కువ చెప్పలేదు ఈ రాత్రి. మీ పిల్లల్ని అలా పెంచండి. అందుకనే తమ్ముడు ఏం చేశాడంటే, ఒక పిల్లల మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. డాడీకి అదే చెప్పాను, తమ్ముడికి చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాడు పిల్లల మీద అని. ఎందుకంటే వాళ్ళ చిన్న నాటి మీద మురిగి